హలో అండి ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆలు అండ్ మేతి, కావాల్సినవి ఆనియన్స్, మేతి. సో ఈలోపు మనం పొయ్యి మీద బాండి పెట్టుకొని పోపు వేసుకోవాలి. సో పోపులో ఏవైతే ఉన్నాయో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు వేగాలండి. మర్చిపోయాను, ఆలు కూడా యాడ్ చేసుకోండి. ఈలోపు నేను ఇందాక కావాల్సిన పదార్థాలు చెప్పడం మర్చిపోయాను కదా. సో పోపు వేగినాక ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక 1 ఆనియన్ తీసుకున్నాము మేము, అలానే 2 పచ్చిమిర్చి తీసుకున్నాము. సో అవి 2 యాడ్ చేసినాక ఉల్లిపాయని కొంచెం మగ్గనివ్వండి. సో మగ్గిన తర్వాత ఆ ఉల్లిపాయని మిక్స్ చేస్తూ మగ్గాక అవి కొంచెం ఉడికినాక మనం ఏదైతే గ్రేట్ చేసి తీసుకున్నామో మేతి ఆకు, సో ఆ మేతి ఆకుని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మేతి అంటే మెంతాకు, మేము మేతి ఆకు అంటాము. సో ఆ ఆకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేయండి. సో ఇక్కడ మనం వీడియోలో చూపిస్తున్నాం కదండి, అవి అట్లా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో ఏంటంటే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలన్నమాట ఆకు. మనకి ఇక్కడ ఆయిల్ అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా మేతి ఆకు కొంచెం మంచిగా దగ్గరికి వస్తూ ఉంటుంది. చూడండి, ఈలోపు మనం ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి, సాల్ట్ని. సో సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకోండి. సో కలుపుకున్నాక ఈలోపు మనం అది బాగా కలిపిన తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ అండ్ ఆకు కూడా చేంజెస్ మీకు తెలుస్తుంది. సో ఈలోపు మూత వేసుకోవాలి ఒక 5 మినిట్స్. మూత వేసుకున్నాక మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో చిన్న చిన్న పీసెస్గా ఆలూని యాడ్ చేసుకోండి ఇక్కడ. సో ఆలూని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. మొత్తం కలవాలి అనమాట. ఆ మేతి అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా మొత్తం కలిపాలి. సో కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేయండి, కలపండి. సో కలిపిన తర్వాత ఈలోపు మనం మొత్తం ఏదైతే ఉందో సో ఇక్కడ మళ్ళీ మనం ఉడికించుకోవాలి. దానికన్నా ముందు ఏం చేయాలంటే అవి కొంచెం ఆలు కూడా ఉడకాలి కాబట్టి ఈలోపు కొంచెం వాటర్ తీసుకొని స్ప్రింకిల్ చేయాలన్నమాట. జస్ట్ పైన అట్లాగా ఆ వాటర్ ఇక్కడ ఎలా అయితే చూపించామో అలా స్ప్రింకిల్ చేసి కలుపుకొని మళ్ళీ మంచిగా అట్లా మూత వేయకుండా ఉడికించుకున్నాక ఒక 1/2 అవర్ తర్వాత ఇట్లాగా మూత వేయకుండా ఉడికించుకోవాలండి. అప్పుడే ఆలు మనకి విడివిడిగా వస్తుంది. సో 1/2 అవర్ తర్వాత ఇట్లాగా ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. సో కారం వేసేసుకొని మంచిగా అంతా మిక్స్ చేసి ఒక 5 to 6 మినిట్స్ అట్లా ఉంచేసిన తర్వాత జస్ట్ మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవడమే. ఎందుకంటే ఆలు మనం ఆల్రెడీ ఒక 1/2 అవర్ ఇట్లా మగ్గేలాగా ఉంచుకున్నాం కదా. గుర్తుపెట్టుకోండి, మూత వేయమాకండి, ఎందుకంటే ఆలు విడివిడిగా రావాలి కాబట్టి. సో ఈలోపు ఇది అండి మన ఆలు ఫ్రై.